ఇప్పుడు మనము రత్న బాహుబలి విహార్ అంటే గోమటేశ్వరం దగ్గరికి అంటే పైకి వెళ్తాం. మనము 2 దారులు ఉన్నాయి అక్కడ చేరుకోవాలంటే. ఒకటి వచ్చేసిందను ఇట్లా వెహికల్ వెళ్ళేదారి, ఆ రెండోది వచ్చేసి స్టెప్స్ ఉన్నాయన్నమాట. అది కూడా చూసారా మీకు కనబడుతున్నాయా, ఆ స్టెప్స్ అనమాట. మనం ఆ స్టెప్స్ ఎక్కేసి ఇప్పుడు మనం ఆ స్టెప్స్ ఎక్కేసి చూపించడం చాలా కష్టము. మనం వెహికల్ ద్వారానే వెళ్దాము. చాలా స్టెప్స్ ఉన్నాయి కదా, మరి అన్ని ఎక్కాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. టైమింగ్స్ కూడా వేసారు చూడండి. ఇక్కడ టైమ్ ఆఫ్ దర్శన్ అనేసి 7 మార్నింగ్ 7 AM నుంచి సాయంత్రం 6:30 వరకు ఉంది టైమింగ్. ఆ గేట్ ఆఫ్ ధర్మస్థల సింబల్ చూడవచ్చు మళ్ళీ మీరు. ఓకే, ఇప్పుడు ఈ మనము వెహికల్ వెళ్ళే ఈ రూట్లో వెళ్దాము. పైన ఉన్న గోమటేశ్వరిని దర్శించుకుందాం రండి. ఇక్కడ ఒక సింబల్ వేసినారు, గోమటేశ్వర విహార్ అంట. ఎట్లా వెళ్ళాలా ఏమి అనేసి. గాయత్రి హౌస్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలా. ఇదిగో చూసారా, ఇక్కడ వాళ్ళ చూపించారు ఆయన, అంటే ఆయన ఫేస్ ఇక్కడ, అదే రాత్రి రూపంలో ఉన్న ఆయన ఫేస్ని ఇక్కడ చూపించారు. మనం పైకి వెళ్దాం రండి. కర్వ్స్ ఉన్నాయి. ఇది డేంజర్ రోడ్డు, జాగ్రత్తగా వెళ్ళండి అని చూపిస్తున్నారు. మనం అంటే చాలా పైన ఉన్నాడు కదా గోమటేశ్వరుడు. కింద రోడ్డు నుంచి పై రోడ్డుకి పైన ఉన్న గోమటేశ్వరం దగ్గరికి అప్రాక్సిమేట్లీ దగ్గర 1 కిలోమీటర్ ఉందబ్బా. పైన మాత్రం చల్లగా ఉంది, కింద మాత్రం విపరీతమైన వేడేస్తుంది. ఐ థింక్ వచ్చేసినాం అనుకుంటా. అదిగో గోమటేశ్వరం చూపిస్తా చూడండి. క్షేత్రంలో ఒక 1/2 కిలోమీటర్ వచ్చిన తర్వాత ధర్మస్థలం నుంచి మంగళూరుకి వెళ్ళే రూట్లో ఎడమ వైపున మనం చూడొచ్చు బాహుబలి విగ్రహం. లార్డ్ బాహుబలి 1973లో గోపాలకృష్ణ అనే శిల్పి రత్నగిరి మహారాజు గారి ఆధ్వర్యంలో ఈ బాహుబలి విగ్రహాన్ని ఒకే రాతితో చెక్కడం, ఈ తర్వాత ఈ రాతి విగ్రహానికి అభిషేకం చేయడం అనేది జరిగింది. 1973లో నాటి కాలంలో అంటే ఇది చాలా పాతది. చూసినట్లయితే 39 అడుగులు ఉంది విగ్రహం. ఇది ఇంత ఎత్తైన విగ్రహం బాహుబలి విగ్రహం. అలా నాటి కళా వైభవాలకి ప్రాచీన గుర్తుగా మనకు చూపిస్తూ ఉంది. చూడండి, ఒక్కటే రాతితో విగ్రహాన్ని తయారు చేశారు. నేను ఇందాక కింద చెప్పాను కదా గోమటేశ్వరుడు అని. గోమటేశ్వరుడు అయినా ఒకటే, బాహుబలి విగ్రహం అయినా ఒకటే. ఒక్క రాతితో చేసినారంటే కింద చూసారా, మళ్ళీ కింద వచ్చేసిందను ఒక రాయిని పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి మరో పెద్ద రాయితో ఈ విగ్రహాన్ని చేయడము, ఈ విగ్రహాన్ని తరలించడానికి కూడా పెద్ద పెద్ద క్రెయిన్స్ వాడినారంట. ఆ విజువల్స్ అంటే ఆ ఫొటోస్ కూడా నేను మీకు చూపిస్తాను. నేను మన వీడియోలోనే ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను నేను. చూడండి, ఒకే రాతితో తయారు చేసిన విగ్రహానికి ఎలా ఉందో. 2 వైపులా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో నుంచి నాగుపాములు బయటకు వచ్చాయి. ఇంకా పైకి ఎక్కకూడదంట. పైకి వచ్చాయి. ఆ చెట్లలో నుంచి నాగుపాములు పైకి వచ్చాయి. చూడండి, కావాలంటే నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఈ వీడియోలో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి కావాలంటే. బాహుబలి విగ్రహానికి ఎడమ వైపున కుడి వైపున చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకు మధ్యలో నాగుపాములు బయటకు వచ్చి మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఆయన పాదాల దగ్గర, బాహుబలి గోమటేశ్వరుని పాదాల దగ్గర చిన్న చిన్న ఏనుగు విగ్రహాలు ఉన్నాయి. అంటే రాతితో చేసిన ఏనుగు విగ్రహాలు ఉన్నాయి. తర్వాత చేసిన పీఠం ఉంది. ద్వారపాలకులుగా స్త్రీల బొమ్మలు రాతి ఆకారంలో చెక్కారు. మనము వాటిని ఆ విజువల్స్ని కూడా చూడవచ్చు. చూడండి, బాహుబలి విగ్రహం ఎలా ఉందో, మరి ఎన్ని కేజీలు ఉన్నదో ఏమో, ఎలా ఇక్కడికి కష్టపడి తరలించారనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇది మొత్తం నేను బాహుబలి దేవస్థానం అంటే దేవస్థానం యొక్క ఆవరణ మొత్తం చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. మరి
ఇది బా ఆవరణము. మధ్యాహ్నం ఎండకాడ వచ్చినాము. ఈ ధ్వజస్తంభం 45 అడుగులు ఉంది. ఇది పైన సుబ్రహ్మణ్య స్వామి కూర్చున్నట్లు, కింద ధ్వజస్తంభానికి మొదట్లో లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదిస్తున్నట్లుగా విగ్రహాన్ని మలిచారు, చెక్కారు. చూడండి కావాలంటే. ఎండ కదా సరిగ్గా కనపడట్లేదు మరి. సో ఇంకా ఇక్కడ ఎంట్రన్స్లో ద్వారపాలికలుగా అంటే విగ్రహం దగ్గర వచ్చేసాను. కొంతమంది నర్తకీమణులు ద్వారపాలికలుగా, ధ్వజస్తంభం దగ్గర మరొక 2 ఏనుగులు అంటే ద్వారపాలకులుగా ఇక్కడ నియమించడం జరిగింది. చూడండి మీరు ఆ ఏనుగులు కూడా 2 ఏనుగులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ క్వాలిటీ బాగుంది బా. చూడండి ఎలా ఉంది మన విగ్రహం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు కానీ, ఈ ధ్వజస్తంభం కానీ 1973 అటువంటి ఇవన్నీ చూడండి. మహావిష్ణువుకి శివుడు కానీ అంటే 2 ఉన్నారండి. అటు సైడ్ ఆ దేవుడు ఉన్నాడు. నాగుపాడగలు వచ్చేసిందని ఆయనకి నీడ కల్పిస్తూ ఉన్నట్లుగా విగ్రహాన్ని మలిచారు. ఎలా ఉన్నాయి చూడండి. చూపిస్తా చూడండి మీకు. గోపాలకృష్ణ అనే శిల్పి ఈ బాహుబలి విగ్రహాన్ని మలిచాడు. ఆయన ఈ గోపాలకృష్ణ. తర్వాత రత్నగిరి అనే ప్రభు ఆధ్వర్యంలో ఇక్కడ బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ముసలాయన అంటే ఆ ఏజ్ పర్సన్ ఆయన గోపాలకృష్ణ ఆయన. తర్వాత వచ్చేసింది ఏ జనరేషన్లో ఇది స్టార్ట్ చేశారు అనేసి ఈ దేవస్థానం యొక్క రాజవంశీకులు బాహుబలి దగ్గర ఫొటోస్ తీసుకున్నారు. ఈ విగ్రహాన్ని తరలించడానికి వాళ్ళు $1973